మనం ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇక పెళ్లిళ్ళ సీజన్ వస్తే చెప్పదండి, ఎక్కడ చూసినా మనకి ఇలా వంకాయ కూర అయితే పెడుతుంటారు. మరి అలాంటి వంకాయ కూర ఎంతో కమ్మగా రుచిగా మనం ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుంది. మరైతే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నేను ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది మీకే తెలుస్తుంది. హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచి మనప కిచెన్. మనము ఈరోజు సింపుల్గా టేస్ట్గా ఉండే మసాలా వంకాయ కూర చేసుకుందామండి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, అతిథులు వచ్చినప్పుడు అందరికీ సరిపడేట్లాగా మనం ఇక్కడ మసాలా కర్రీని చేసుకుంటున్నాము. దానికోసం మనం ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ పైన 250 గ్రామ్ పైన వంకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం మసాలా చేసుకోవడం కోసం అందులో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు 1 కప్ వరకు అయితే వేస్తున్నాను. అలాగే ఎండు కొబ్బరి, తర్వాత జీడిపప్పు పలుకులు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి. ఇప్పుడు ఇవి ఒకసారి మిక్సీ పట్టి పెట్టుకుందాము. ఇలాంతా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం ముక్కను వేయండి, రుచి బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి మనము ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, మనం తినే కారం బట్టి కారం, ఉప్పు రుచికి సరిపడా, ధనియా పౌడర్, పసుపు, చివరన కొత్తిమీర పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైన్గా మనం పేస్ట్ లాగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీళ్ళంతా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులోకి నీళ్ళు వేసుకొని పెట్టుకుందాము. మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు. ఉప్పు వేయడం వలన వంకాయలు చేదెక్కకుండా ఉంటాయి, అలాగే నల్లబడవు. ఇప్పుడు మనం ఇలా వంకాయలు తీసుకొని పైన తొడమలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా వంకాయలకి 4 భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. వంకాయలు పుచ్చు లేకుండా, పురుగు లేకుండా ఇలా చూసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మిగతాయి కూడా ఇలానే చేసుకొని పెట్టుకుందాము. ఈ విధంగా వంకాయ కూర చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. మన గుత్తి వంకాయ లాగా అన్నంలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. అలాగే చపాతీ, రొట్టెలో కూడా చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ ఆఫీస్ వెళ్ళి అడవుడిలో ఉంటాము, పిల్లలకు కూడా లంచ్ బాక్సులు చేసే టైం ఉంటుంది కాబట్టి మనకు గుంతొక్కాయ చేసుకొని అందులో స్టఫింగ్ నింపుకోవడానికి అంతగా టైం ఉండదు. కాబట్టి ఇలా కనుక మనం ముందే మసాలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు త్వరగా ఈజీగా అవుతుంది. ఇలా వంకాయలు అంతా కట్ చేసుకొని మనం పెట్టుకొని అలా మసాలా చేసుకొని పెట్టుకున్నట్లయితే త్వరగా అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా పెద్ద సైజున ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర ప్యాన్ లేకపోతే మామూలుగా పెద్ద కుక్కర్లు ఉంటాయి కదా, అలాంటిదైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు ఈ మసాలా కర్రీకి, గుత్తి వంకాయకి మంచి రుచి వస్తుంది. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకోవాలి. అవి చిట్టపట్టమన్న తర్వాత మనం ఇలా ఒక్కొక్క వంకాయని వేసుకోవాలి. ఇలా మనం వంకాయలని వేసుకున్న తర్వాత ఒకసారి నూనెలోనే ఇలా వేయించుకొని పెట్టుకోవాలి. అంటే కొద్దిగా స్కిన్ కలర్ మారే వరకు మనం ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన మిక్సీ పట్టి చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఒకసారి రుచి చూసుకొని తినే కారం బట్టి కారం వేసుకోండి. ఇలాంతా వేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి అంతా వంకాయలకంతా మసాలా పట్టేట్లాగా మనం కలుపుకొని పెట్టుకోవాలి.
తర్వాత మసాలా అంతా ఇలా బాగా ఉడికి ఆయిల్ పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళినప్పుడే మనకు పర్ఫెక్ట్గా కూర మంచి రుచిగా అయితే వస్తుంది. నేను ఇక్కడ వేసిన కొలతల ప్రకారం అయితే నాకు ఉప్పు కారం పులుపు కరెక్ట్గా సరిపోయిందండి. ఆ తర్వాత మనం గ్రేవీకి తగినంతగా వాటర్ వేసుకోవాలి. మనం వేసే నీళ్ళు ఒకవేళ ఎక్కువైనా సరే ఇది కూర చేసిన తర్వాత చల్లగా అవుతుంది కదా, చల్లారిన తర్వాత ఎలాగో దగ్గర పడుతుంది, గట్టిగా అవుతుంది, దగ్గర పడుతుంది. కాబట్టి కొంచెం వాటర్ నీళ్ళు ఎక్కువైనా కూడా ఏం పర్లేదండి. మీకు మరీ గట్టిగా ఇలా కూర ముద్దలాగా కావాలనుకుంటే వాటర్ మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోవచ్చు. ఆ తర్వాత పైన ఇలా కరివేపాకు వేసుకోండి. ఇలా పచ్చి కరివేపాకు పైన వేయడం వలన మన కూర అనేది గుమగుమలాడిపోతుంది, మంచి స్మెల్ అయితే వస్తుందండి. కరివేపాకు ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ మంచి వాసన అయితే వస్తుంది. ఆ తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ ఇస్తే సరిపోతుందండి. కరెక్ట్గా మంచిగా అయితే మనకి ఇక్కడ ఉడికిపోతుంది. ఇచ్చిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా అయితే కూర ఉడికిపోయింది. ఇలా అంతా ఆయిల్ అయితే పైకి వెళ్ళింది. ఇలా వెళ్ళడం వల్ల మనకు కర్రీ అనేది కూర అనేది మంచి రుచి వస్తుందని, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మనం కలిపి పెట్టుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారుగా ఎంతో గుమగుమలాడుతూ కమ్మ రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.